ఇక ఫార్మా కంపెనీల కోసం తమ భూములను తీసుకోవద్దంటూ కొడంగల్ నియోజకవర్గంలోని 10 గ్రామాల ప్రజలు ధర్నా చేపట్టారు. బొమ్రాస్పేట మండలం హకీంపేటలో ధర్నాకు దిగారు. ఫార్మా కంపెనీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 3000 ఎకరాలను సేకరించనుంది. దీనిలో భాగంగా 630 ఎకరాల సేకరణకు తొలి నోటిఫికేషన్ జారీ చేసింది. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదన్నారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఐటీ, టెక్స్టైల్స్, ఫ్యాబ్ సిటీ లాంటివి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. వాటి ద్వారా యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. అంతేకాని ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ఫార్మా, సిమెంట్ కంపెనీలను ఇక్కడకు తీసుకురావద్దని పట్నం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రతి సంవత్సరం వికారాబాద్ జిల్లాలోనే అత్యధికంగా వరి పంట పండించిన కాన్స్టిట్యున్సీ ఏదంటే కొడంగల్ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. 65,000 ఎకరాలలో వరి పంట పండించి రికార్డు స్థాయిలో పండించినారు. అట్లాంటి పొలాలు ఉన్నటువంటి కొడంగల్ ప్రాంతంలో మీరు ఒక ఫార్మా కంపెనీ తెచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున పొల్యూషన్ వచ్చేటట్టు ఆ ఫార్మా కంపెనీ వస్తే అక్కడ మహేశ్వరంలో, ఇబ్రాహీంపట్నంలో ఫార్మా కంపెనీలు పెడితే ధర్నా చేసి ఆఫీసర్లను బెదిరించి ఎలగొట్టి అక్కడి నుంచి తరిమేసిన ఫార్మా కంపెనీ తీసుకొచ్చి మన కొడంగల్లో ఇక్కడ ఉన్నటువంటి రైతులు అమాయకులు కాబట్టి ఇక్కడైతే ఎవరు ఏమని చెప్పి ఈ కొడంగల్ ప్రాంతంలో ఫార్మా కంపెనీ పెడితే ఊకునేది లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే పోలేపల్లి ఎల్లమ్మ సాక్షిగా చెప్తా ఉన్నాం, మేము ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటాం. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల కోసం పనిచేసిన ప్రభుత్వం. ఈరోజు రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా 24 గంటల కరెంట్ ఇచ్చినాం, పండించిన పంట కూడా పొలాల్లో కొనుక్కున్నాం. అట్లా పనిచేసి రైతులకు అండగా ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఒక పక్కనేమో నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు తీసుకొచ్చి రైతులకు నీళ్ళు ఇస్తా అంటున్నాడు, ఒక పక్కనేమో భూములు గుంజుకుంటా అంటున్నాడు. మరి నీళ్ళు తీసుకొచ్చి ఏమి చేస్తారు? వ్యవసాయానికి ఎక్కడ వాడుకుంటారు? అంటే మీరు ఒక పద్ధతి ప్రకారంగానే ఫార్మా కంపెనీల కోసమే కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టు తీసుకొచ్చినట్టు కనబడతా ఉంది. ఇది రైతుల కోసం కాదు. ఈ ప్రాజెక్టు తీసుకొచ్చి ఫార్మా కంపెనీలకు నీళ్ళు ఇచ్చి ఇక్కడ ఫార్మా కంపెనీలు పెట్టాలని చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ కొడంగల్ ఉన్న పేద రైతుల భూమి ఒక ఎకర కూడా తీసుకుంటే పార్టీ పరంగా ధర్నా చేస్తాం. అన్ని పార్టీలో ఉన్నారు. ఇది ఎందుకంటే మీరందరూ ఏదో ఒక పార్టీ ఉన్నదని కాదు, అన్ని పార్టీలు, అన్ని వ్యక్తులు, అంత రైతులంతా ఏకమైతే తప్ప ఇది మనకు సాధ్యమయ్యేది కాదు. ఏదో రాజకీయం చేయడానికి రాలే ఇక్కడికి మనం. ఎందుకంటే ఒక ఫార్మా కంపెనీ వస్తే ఎంత నష్టపోతారో అక్కడ చూసినాం కాబట్టి పటంచెరులో చూసినాం. గత జడ్చర్లలో పక్కన జడ్చర్లు ఇప్పుడే సోదరుడు చూపించినాడు. తాగనీకి నీళ్లు కూడా దొరకాయి మీకు, పొల్యూషన్ నీళ్లు. పశువులకు మేత దొరకది, పంటలు పండవు, మొత్తం ఎడారి ప్రాంతంగా మారుతుంది ఈ 5-6 ప్రతి గ్రామాల వీధులు. కాబట్టి మీ అందరు ఏకతాటి మీద ఉండండి. పార్టీలకు అతీతంగా అందరు పోరాటం చేస్తే తప్ప ఏదో రాజకీయం కాదు, ఎలక్షన్ కోసం కాదు. ఇది మీ యొక్క భూమి హక్కు కోసం, మీ యొక్క హక్కుకు పోరాడుతున్నారు కాబట్టి మీ రైతుల తరఫున మేమందరం కూడా మద్దతు ఇస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా ఏకతాటి మీద ఉండి పోరాటం చేయండి. ఆ కంపెనీలు ఎట్లా వస్తాయో మేము కూడా అండగా ఉంటాం, చూస్తాం. ఇక్కడ నుంచి తరిమి కొడతామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.